शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। రేపు జరగబోయే మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి 7 సెగ్మెంట్లలో ఈరోజు మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, మ్యాచింగ్ ఆఫ్ పోలీస్ పర్సనల్, పోలింగ్ పర్సనల్, మైక్రో అబ్జర్వర్స్, వెబ్కాస్టింగ్ వాళ్ళకి జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు చూస్తూ ఉన్నాం. 32 సెక్టార్ల ద్వారా పోలింగ్ పర్సనల్ని, 32 వెహికల్స్ని, పోలీస్ పర్సనల్, పోలింగ్ పర్సనల్ని వాళ్ళ కేటాయించిన పోలింగ్ స్టేషన్స్కి పంపిస్తాము. ఎందుకంటే ముందే వాళ్లకు ఆ యొక్క పోలింగ్ స్టేషన్లో అవసరమైన మెటీరియల్, ఏవేవైతే మెటీరియల్ అవసరం ఉన్నాయో, ఈవీఎంస్ కావచ్చు, స్టాచ్యుటరీ మెటీరియల్ కావచ్చు, ఓటింగ్ కంపార్ట్మెంట్స్ కావచ్చు, ఇతరత్ర మెటీరియల్ అన్నీ కూడా టేబుల్ వారీగా ఏర్పాటు చేసి వాళ్ళకు మెటీరియల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది సెక్టర్ ఆఫీసర్స్ ద్వారా. ఆ టీం మొత్తం కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఓపీఓస్ వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్ మొత్తం ప్రాపర్గా ఉందా లేదా వెరిఫై చేసుకొని, ఏదైనా షార్టేజ్ ఉంటే కూడా సెక్టర్ ఆఫీసర్స్ ద్వారా ఇక్కడే కలెక్ట్ చేసుకొని ఫైనల్గా మ్యాచింగ్ అయిన తర్వాత ఈవీఎంస్ని క్లాస్లో ఇస్తాం. వాళ్ళు బయలుదేరే ముందు వాళ్ళకు ఇక్కడ లంచ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. లంచ్ చేసిన తర్వాత మై రిక్వెస్ట్ టు ఆల్ ది పోలింగ్ పార్టీ యాజ్ వెల్ యాజ్ పోలీస్ పార్టీ, మీరు ఇక్కడ నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత త్వరగా మీరు మీ పోలింగ్ స్టేషన్కి రీచ్ అవ్వడానికి ఉంటుంది. ఆ పోలింగ్ స్టేషన్ రీచ్ అయిన తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పీఓ ఎక్కడ కూర్చుంటారు, ఏపీఓ ఎక్కడ, ఓపీఓలు ఎక్కడ, పోలింగ్ ఏజెంట్స్ ఎక్కడ కూర్చుంటారు, ఓటింగ్ కంపార్ట్మెంట్, ఎటింగ్ కంపార్ట్మెంట్ పెట్టాలి. ఇవన్నీ కూడా మనము కొన్ని ఫామ్స్, ప్రీఫిల్డ్ ఫామ్స్ మనకి కూడా మీరు త్వరగా వెళ్ళి త్వరగా ఏర్పాటు చేసుకోవాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తాము. పోలింగ్ స్టేషన్స్ వస్తే కనుక ఈ పోలింగ్ స్టేషన్ దగ్గర మనము బేసిక్ మినిమం ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, దాంతోపాటు ఈ హీట్ వేవ్కి సంబంధించి టెంట్లను, చైర్స్, కూలర్స్, కూలింగ్ దగ్గర ఫ్యాన్స్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. సో ఏ ఓటర్ కూడా ఇబ్బంది కలగకుండా ఆ ఓటింగ్ ప్రక్రియ సాగేటట్టుగా ఏర్పాటు చేస్తాము. మై రిక్వెస్ట్ టు ఆల్ ది ఓటర్స్ ఇస్, అందరూ కూడా మీకు ఆల్రెడీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ని డిస్ట్రిబ్యూట్ చేశాము. ఆ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లో ఉన్న పోలింగ్ స్టేషన్ నెంబరు, సీరియల్ నెంబర్ చూసుకొని మీకు ఆ పోలింగ్ స్లిప్ పిఐఎస్ వెనకాల మ్యాప్ కూడా, ఆ పోలింగ్ స్టేషన్కి ఎట్లా చేరుకోవాలి అన్న మ్యాప్ కూడా దాంట్లో ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని మీ దగ్గర ఉన్న ఓటర్ కార్డుని తీసుకొని, ఒకవేళ ఓటర్ కార్డు అందుబాటులో లేకపోతే ఈసీఐ వాళ్ళు నిర్దేశించిన 12 రకాల డాక్యుమెంట్స్ని, ఏదో ఒక డాక్యుమెంట్ని తీసుకొని